సార్ సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. అంటే కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ అందరూ ఆడియన్స్ కానీ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, వైఎస్ షర్మిల గారిని ఎందుకని చూయించలేదు? వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడింది, ఆవిడ కూడా చాలా చేశారు. బట్ ఎందుకని దీనిలో మీరు వైఎస్ షర్మిల గారిని చూపించలేదని చాలామంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. సో దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నేను ఐ హావ్ క్లారిఫైడ్ ఈవెన్ బిఫోర్ ద సినిమా అండి. నేను ఎప్పుడైనా ఏ కాంటెంట్ చేసినా నా ఆడియన్స్ నేను ప్రిపేర్ చేస్తాను. నేను సినిమా చూశాక అరే ఈ క్యారెక్టర్ లేదు అనేది ఎప్పుడు కూడా షాక్ వాల్యూ ఉండదు. లాస్ట్ 1 month గానే ఐ హావ్ పుట్ అవుట్ సేయింగ్ దట్ ఈ క్యారెక్టర్స్ లేరు. నా ప్రీవియస్ ఇంటరాక్షన్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను ఎంచుకున్న కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట. ఒక 2 గంటల్లో నేను ఆ లైన్ని, ఆ కాన్ఫ్లిక్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ కానీ సన్నివేశాలు కానీ రాసుకొని డ్రైవ్ చేసింది. సో మనం ఎంత జస్టిఫై చేసినా కూడా దే విల్ బీ పీపుల్ హూ ఆస్కింగ్ ఎందుకు లేదు అని. ఆ క్యారెక్టరే కాదు, చాలా క్యారెక్టర్ లేదు. నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, దెర్ ఈజ్ నో పర్పస్ ఇన్ ద స్టోరీ. రియల్ వేరే, అన్రియల్ వేరే, ఆన్ స్క్రీన్ వేరే. సో ఆ వాట్ ఎవర్ లిమిటేషన్స్ ఆఫ్ టైం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకున్న ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్కి నేను చెప్పానండి. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మిక్స్డ్ డివైడ్ టాక్ సైట్స్లో రన్ అవుతున్న ఆడియన్స్లో కొంచెం మంచి టాక్ నడుస్తుంది, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ ఎజెండాస్. సో ఇది సీఎం గారు చూసారా ఈ సినిమాని? ఇప్పుడు అంటే యాక్చువల్లీ మీరు రివ్యూస్ చూస్తే మోస్ట్లీ దే ఆర్ అక్రాస్. ఐ మీన్ నేనేం చెప్పలేదు, యూ విల్ గో ఇట్ బెటర్. ఐ థింక్ దే బీన్ మోస్ట్లీ పాజిటివ్. దట్స్ ఫైన్ అండి. సి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్స్ ఫైన్, ఇట్స్ ఒపీనియన్. లేదు చూడలేదండి, చూస్తారు. ఐ ఆస్క్డ్ హిమ్ టు వాచ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ వెన్ హీ క్యాన్ విల్ సీ ఇట్ అండి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసి రెస్పాన్స్ ఎలా ఇచ్చారు? వాళ్ళు చూస్తారండి. నేను ఐఎమ్ సెండింగ్ ద కాపీ అండ్ దే గోయింగ్ టు వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. నేను ఈ సీన్ పెట్టలేదు అనే సీన్స్ ఏమైనా ఉన్నాయి? పెట్టలేకపోయాను అని బాధపడి కొన్ని సీన్స్ షూట్ చేసి ఫైనల్ ఎడిట్లో తీసేసినవి. నంద్యాల బై ఎలక్షన్ ఎపిసోడ్ 1 తీసాము. దేర్ లాట్ ఆఫ్ అది సీన్ కొడితే తీసుకున్నాము, అది ఇట్లాంటి ఆ ఎపిసోడ్ ఉంది కానీ, బట్ ఐ థాట్ అప్పటికే ఇట్ వాస్ వెరీ రిపిటేటివ్ అబౌట్ ఎలక్షన్స్ కమింగ్ అండ్ గోయింగ్. సో వీ హ్యాడ్ టు టేక్ దట్ అవుట్ టు ప్రోగ్రెస్ ద స్టోరీ ఫర్దర్. హాయ్ సార్, సో మేకింగ్ వైజ్ అయితే మంచి రివ్యూస్ వస్తున్నాయి మీకు, అంటే అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ సినారియో. సో ఇందులో మామూలుగా మనం తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకునేది ఏంటంటే ప్రత్యర్థులు చంద్రబాబు గారు అండ్ జగన్ గారు. బట్ మీరు మెయిన్ యాంటగనిస్ట్గా చూపించింది సోనియా గాంధీ గారిని. అంటే ఎందుకు అంటే నేషనల్ ఆవిడ కాబట్టి ఆవిడ అయితే రియాక్ట్ అవ్వరు పెద్దగా అని చెప్పి ఆవిడని మెయిన్ యాంటగనిస్ట్గా చూపించారా? ఏం లేదండి, ఇద్దరు ఉన్నారు. మీకు అలా ఆయన యాంటానిగస్ లాగా అనిపించలేదంటే గ్రేట్ అది. సో బ్రహ్మాండంగా ఆయన ఉన్నాడు. ప్రత్యర్థులు అంటే ఆయన ఉన్న 2 కష్టాలు, కాన్ఫ్లిక్ట్స్. ప్రత్యర్థులు ఎవరంటే వాళ్ళిద్దరే. మనకు మీరు చూసిన వర్షన్లో చాలా డైలాగ్స్ మ్యూట్ చేశారు, తీసేశారు. లేదంటే చాలా యాక్చువల్లీ ద బెస్ట్ డైలాగ్స్ అన్నీ ఆయనకే ఉన్నాయి, చంద్రబాబు గారి క్యారెక్టర్కే ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ మనకి ఓవర్సీస్ వర్షన్లో ఉంది, ఇక్కడ వర్షన్లో కొన్ని లేవు. అందుకు మీకు ఏమన్నా అనిపించిండొచ్చు, అరే ఎందుకు సాఫ్ట్ అని. అట్లా ఎందుకు చేస్తామండి కదా.